వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 51 క్వశ్చన్ నుండి చూద్దాం. ఇన్ ఏ బిజినెస్ ఏ ఇన్వెస్ట్స్ 600 మోర్ దెన్ బి, ది క్యాపిటల్ ఆఫ్ బి remained invested for 7.5 months, while the capitals of A remained invested for 2 more months. If the total profit be Rs 620 rupees and B gets 140 less than what A get, then A capital is ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఒక వ్యాపారంలో ఏ బి కన్నా 600 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడండి. ఏ బి కన్నా 600 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. బి యొక్క మూలధనం 7.5 నెలలు పెట్టుబడి పెట్టగా ఏ మరో 2 నెలలు అదనంగా పెట్టుబడి పెట్టాడండి. ఏ అనేవాడు ఏం చేశాడంటే మరో 2 నెలలు అదనంగా పెట్టుబడి పెట్టాడండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 620 రూపాయలు వచ్చింది. అయినా బికి ఏకి లభించే దానికంటే ఎంత తక్కువ వచ్చిందంటే 140 తక్కువ వచ్చిందండి. 140 తక్కువ వచ్చింది. అప్పుడు ఏ యొక్క మూలధనం ఎంత అడుగుతుందండి. ఏ యొక్క మూలధనం ఎంత అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ త్రూ ఇది చేయాలంటే మాత్రం కొద్ది ప్రాసెస్ ఎక్కువ అండి. ఎందుకంటే మనము ఏ యొక్క మూలధనం ఉండదు కాబట్టి బి కంటే ఇడు 600 చూడండి. ఏ బి కన్నా 600 ఎక్కువ. అంటే మన ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకున్నాం అనుకోండి, 2400 మైనస్ 600 చేస్తే బి వస్తుంది అనమాట. ఆ రెండు ఉపయోగించుకుంటూ మనం చేయాల్సి ఉంటుంది. అయితే అలా ప్రతి ఆప్షన్ చేయడానికి కూడా మనకు ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ ప్రకారం వెళ్దామండి. ఇక్కడ చూడండి, ఇది ఏ అండి, ఇది బి అండి. వీడి యొక్క పెట్టుబడి మనం ఎక్స్ అనుకున్నట్లయితే వీడి పెట్టుబడి ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 600 అవుతుంది. ఎందుకంటే వీడికంటే వీడి 600 ఎక్కువ. లేదా వీడిది మీరు ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుందంటే 600 ఎక్స్ మైనస్ 600 అవుతుందండి. ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక డైరెక్ట్ గా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలని ఉద్దేశం ఉందనుకోండి, ఏం చేస్తారు, దీన్ని ఎక్స్ అనుకోండి. ఎందుకంటే మనకి ఏ యొక్క మూలధనం అన్నాడు కదా, దీన్ని ఎక్స్ అనుకుంటే ఏమవుతుందండి, ఇది ఎక్స్ మైనస్ 600 అవుతుంది. ఓకేనండి, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుంది, ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుందండి. ఇదే తీసుకుందాం, ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్ వచ్చేస్తే అదే మనకు ఆన్సర్ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఎక్స్ అనేది ఏంటి, ఏ యొక్క మూలధనం కాబట్టి. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు చూడండి. ఈ బి అనేవాడు 7.5 నెలలు అండి. 7.5 నెలలు అంటే అర్థం ఏంటండి, ఈ 7 నెలలు 14 ప్లస్ 1 అంటే 15/2 అండి. ఈ 2 నెలలు ఎక్స్ట్రా అండి. 7 ప్లస్ 2 అంటే 9.5 నెలలు అవుతుంది. 9.5 అంటే ఏమవుతుందండి, 9 నెలలు 18 ప్లస్ 1 అంటే 19/2 అవుతుందండి. అంటే ఇది మనకి పెట్టుబడులు అండి. మరి కాలాలు చూసుకున్నట్లు ఎలాగుందండి, ఇది 19/2 ఉంది, వీడిది 15/2 అండి. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటాను. మరి లాభాల నిష్పత్తి కావాలంటే ఏం చేయాలంటే పెట్టుబడి ఇంటూ కాలం చేయాలి కాబట్టి ఇక్కడ ఈ రెండు ఇంటూ చేయాలండి. ఇంటూ చేసినప్పుడు చూడండి, ముందు ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. క్యాన్సిల్ ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ చేసేయండి. 19 ఇంటూ ఎక్స్ 19x అవుతుందండి. ఈస్టు ఇదేమవుతుంది, 15 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, 15x అవుతుందండి. మైనస్ 15 6 ఎంత అంటే 90 కాబట్టి 9000 అవుతుంది. ఓకేనా, 9000. ఇప్పుడు లాభాల నిష్పత్తి ఎంత ఉందంటే 19x ఇస్టు 15x మైనస్ 9000 ఉందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, లాభం చూసుకున్నట్లయితే 620 రూపాయలు అండి మొత్తం లాభం. మొత్తం లాభం ఎంత అండి, 620. మరి బికి ఏకి మధ్య బికి ఏకి లభించే దానికంటే ఎంత ఎక్కువ వస్తుందండి, ఎంత తక్కువ వస్తుందండి, 140 తక్కువ వస్తుందండి. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 140 అండి. లేదా వీళ్ళిద్దరు మొత్తం కూడా మనము తీసుకోవచ్చండి. ఎంత 620 తీసుకుని మనం ఏ యొక్క మూలధనాన్ని కనుక్కోవచ్చండి. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క ఏంటి భేదం చూద్దామండి. భేదం అంటే రెండు యొక్క డిఫరెన్స్ చూడండి. 19x నుంచి 15x మైనస్ చేస్తే ఏమవుతుందండి, 4x అవుతుందండి. దీని నుండి మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయిపోతుందండి. ఓకేనండి, ప్లస్ 9000 అవుతుంది ఈ రెండు మైనస్ చేసినప్పుడు. ఇప్పుడు దేనికి సమానం అండి, ఇది 140కి సమానం అండి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చాడండి, మొత్తం లాభం ఇచ్చాడు. ఇక్కడ మొత్తం లాభం అంటే రెండు ప్లస్ చేయండి. 19 ప్లస్ 15 అంటే 34 అవుతుందండి. 34 34x
మళ్ళీ ఇక్కడ ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 2 ప్లస్ చేస్తే ఇక్కడ -900 వస్తుందండి. -900 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 620 అండి. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకున్న కన్నా ఇలా యారో మార్క్స్ మనకు అలవాటు కాబట్టి యారో మార్క్స్ పెట్టుకోండి. ఎందుకంటే యారో మార్క్స్ పెడితేనే మీకు తెలుస్తుంది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని. ఎందుకంటే ఇక్కడ రేషియో అండి, రేషియో ఇప్పుడు కూడా ఈక్వల్ కాదు, సమానత్వాన్ని ప్రదర్శిస్తుంది కానీ ఈక్వల్ కాదు కాబట్టి యారో మార్క్స్ పెట్టుకోండి. ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చేస్తుందండి. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు, నెక్స్ట్ ఇక్కడ టైం కూడా ఎక్కువైనట్టు ఉంది. ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందని చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్ వచ్చి ఏంటంటే 4x ప్లస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 140, 34x మైనస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 620 వచ్చిందండి. ఈ రెండింటి క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, 620 ఇంటూ 4x ప్లస్ 9,000 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 140 ఇంటూ 34x మైనస్ 9,000 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 2తో 2 7 జా 2తో 231 అండి. ఇంకా మనం క్యాన్సిల్ చేయాలి, ఇంకా మల్టిప్లై చేసేయండి. ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 31 ఇంటూ 4 అండి, అంటే ఎంత అవుతుంది 124 అవుతుందండి. 124x ప్లస్ 9,000 ఇంటూ 31 అండి. నేను మల్టిప్లై చేయలేదు ఇక్కడ. 7 ఇంటూ 34 చేయండి, 7తో 7 4 జా 28 2 అండి, 7 3 జా 21 ప్లస్ 2 అంటే 23 అండి. 238x మైనస్ 7 ఇంటూ 9,000 అండి. 7 ఇంటూ 9,000. ఈ 7 ఇంటూ 9,000 ఇటు పట్టుకొచ్చండి, ఈ 124 అటు పంపించండి. పంపించితే ఏమవుతుంది, ఇక్కడ 238x మైనస్ 124x వచ్చిందండి. ఇక్కడ 9,000 కామన్ తీసిస్తే ఇక్కడ 31 ఉంటుందండి, ఇటు ఇక్కడ -7 కాస్త చూస్తే ఏమవుతుందండి, +7 అవుతుందండి. అంటే ఎంత అవుతుందండి, ఇక్కడ 9,000 ఇంటూ 38 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 మైనస్ చేశారు అనుకోండి, 8 నుంచి 4 మైనస్ చేస్తే 4 అండి, ఇక్కడ 3 నుంచి 2 మైనస్ చేస్తే 1 అండి, 2 నుంచి 1 మైనస్ చేస్తే 1 అండి, 114 వచ్చింది, 114x. ఈ 114 ఏదైనా టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి ఒకసారి. 19 టేబుల్ తో పోతుంది, 19 తో 19 6 అండి, 19 తో 19 2 అండి, 2 1s అండి, 2 3s అండి. మళ్ళీ 3 తో చూసుకున్నట్లయితే 3 3s అండి, అంటే 3000 అనమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3000 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 3000 అండి. మనకి ఆప్షన్ లో కూడా x ఈజ్ ఈక్వల్ 3000 ఉందేమో చూడండి, సి ఉంది కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. మనకి x కదా కావాలండి, పెట్టుబడి ఎవరు పెట్టుబడి కావాలి, ఏ యొక్క పెట్టుబడి కావాలి, మనం మీరు తీసుకుని చూసుకోండి, మళ్ళీ 600 ప్లస్ చేసేయగలరు మీరు. ఓకేనండి, ఇంత కొద్దిగా ఇక్కడ మనకి ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ మనకు కొద్దిగా ప్రాసెస్ ఎక్కువైందండి. దానికోసం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏం చేశానంటే నేను చేశాను ఇక్కడ నీట్ గా, మీరు ఒకసారి చూడండి ఎలా చేశాను. ఏం లేదండి, ఇక్కడ రేషియో యొక్క తేడా డిఫరెన్స్ అనేది 140 కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నాను. రేషియో యొక్క టోటల్ ఇది, అది 2 ఈక్వల్ చేశాను. ఈక్వల్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది, మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఓకేనండి, సింపుల్ క్వశ్చన్ అంటే నేను కొద్దిగా ప్రాసెస్ ఎక్కువైంది, ఇటువంటి క్వశ్చన్స్ చూసుకోండి. ఆప్షన్ త్రూ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువైపోతుంది అంటే, అందుకే ఆప్షన్ త్రూ నేను చేయలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ జాయింట్లీ. ఏ ఇన్వెస్ట్ 16,000 for 8 months and B remaining the business for 4 months. Out of the total profit, B claims 2/7 of the profit. హౌ మచ్ మనీ వాజ్ కంట్రిబ్యూటెడ్ బై బి అంటే, ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, ఏం లేదు, ఏ మరియు బి సంయుక్తంగా ఒక వ్యాపారం ప్రారంభించారు. ఏ 16,000 రూపాయలు 8 నెలలకు, బి వ్యాపారం 4 నెలలు పెట్టుబడి పెట్టండి. ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు, కొంత సొమ్ము అనమాట. కొంత సొమ్మును లేదా కొంత మూలధనాన్ని వ్యాపారంలో 4 నెలలు పెట్టుబడి పెట్టాడండి. మొత్తం లాభంలో బి వాటా చూసుకున్నట్లయితే ఎంత అండి, 2/7 అండి. బి వాటా 2/7 అంటే అర్థం ఏంటంటే, మొత్తం లాభం 2/7 అంటే మొత్తం ఎంత అండి, 7 భాగాలండి. 7 భాగాల్లో 2 భాగాలు బి అనమాట. అంటే A/B ఏమవుతుందండి, 5:2 అవుతుంది. దీని నుంచి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కావాలంటే ఇక్కడ బి వాటా తీసారనుకోండి, ఇప్పుడు A/B = 5:2 అనుకున్నాం. బి వాటా కావాలంటే బి ఎంత అంటే 2 కాబట్టి మొత్తం ఎంత అండి, 5 + 2 అంటే 7 అండి, 2/7 అనమాట. ఓకే అండి,
ఇక్కడ దీన్ని ఇలా విడదీసుకొని రావాలంటే అదే తెలియాలి మీకు. రేషియో అండ్ ప్రపోర్షన్ స్టార్టింగ్ లో మనకి ఇవన్నీ ఇవే చెప్పామండి, బాగా గుర్తుపెట్టుకోండి. లాభాల నిష్పత్తి 5:2 అండి. మరి పెట్టుబడుల నిష్పత్తి చూడండి, ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తి ఇక్కడ కాలాలు మనకి సేమ్ ఇచ్చాడా ఇవ్వలేదండి, వేరువేరుగా ఇచ్చాడండి. కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టుబడుల నిష్పత్తులు మనం తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ చూడండి, ఇది ఏ అండి, ఇది బి అండి. ఏ మనకి 16,000 రూపీస్ పెట్టుబడి ఇచ్చాడు, 16,000 రూపీస్. బి పెట్టుబడి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఏ యొక్క కాలం చూసుకున్నట్లయితే 8 నెలలు అండి, బి యొక్క కాలం చూసుకున్నట్లయితే 4 నెలలు అండి. ఇప్పుడు రేషియో కనుక్కోండి. ఈ రేషియో దేనికి ఈక్వల్ అవ్వాలండి, 5:2కి ఈక్వల్ అవ్వాలండి, ఎందుకంటే ఇక్కడ 5:2 ఉంది కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇది 4తో 4 1s అంటే 4తో 4 2s క్యాన్సిల్ అవుతుంది, మరి ఇంకేం క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. కాబట్టి 16 2s ఎంత అండి, 32 అండి. 32,000 ఈస్టు ఎక్స్ అనమాట, ఇస్ ఈక్వల్ టు 5:2 అండి. ఇజ్ ఈక్వల్ టు 5:2. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేయొచ్చు అండి, అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధం అని అంటారు కదా, అలా చేయొచ్చు. లేదా 5 ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చెప్పవచ్చు. ఓకేనా, 5 ఈక్వల్ టు 32,000 అండి. అయినట్లయితే 2 ఈక్వల్ టు ఎంత, క్వశ్చన్ మార్క్. ఈ విధంగా చేయొచ్చు, లేదా ఇలా ఈ విధంగా మనకి అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అనమాట. ఇలా చేసినా మనకు వస్తుందండి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి, 5x 5x అవుతుంది. ఈ రెండు ఇంటూ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి, 32 2s 64 అండి, 64,000 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 64,000/5 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 12 అవుతుంది, 5 1 5 పెట్టండి. ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 14 ఉంటుందండి. 5 2 10, 5 8 ఎంత వచ్చిందండి, 12,800 వచ్చిందండి. మనకి ఏం కనుక్కోవాలండి, బి యొక్క పెట్టుబడి కనుక్కోవాలి కాబట్టి బి యొక్క పెట్టుబడి నెక్స్ట్ అనుకున్నాము, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 12,800 వచ్చిందండి. 12,800 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చేసిన మనకి మేము సేమ్ యాజ్ వస్తుందండి. దీన్ని సంథింగ్ ఇక్కడ ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 5x 2 మళ్ళీ సేమ్ వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు, ఎలా చేసుకుని మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 53 అండి. 2 friends P and Q traveled a bus, sorry, 2 friends P and Q started అని వచ్చింది, traveled and services started a business investing in the ratio of 5:6, or join them after 6 months investing an amount equal to that of Q's. At the end of the year 20% profit was earned. This was equal to 98,000 rupees. And what was the amount invested by R అని ఇచ్చాడు. వాట్ వాజ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఆర్ యొక్క ఇన్వెస్ట్ కావాలి మనకి. ఇక్కడ చూడండి, పి మరియు క్యూ అనే ఇద్దరు స్నేహితులు 5:6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారండి. 6 నెలల తర్వాత ఆర్ క్యూతో సమానమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడండి. అయితే సంవత్సరం చివరిలో 20% లాభం ఎంత అండి, 98,000 అయితే ఆర్ యొక్క పెట్టుబడి ఆరు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అడుగుతుంది, ఆరు ఎంత పెట్టాడని అడుగుతున్నాడు అండి. ఓకేనండి, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే పి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉన్నది అండి. ఇక్కడ పి యొక్క రేషియో చూసుకున్నట్లయితే 5 అండి, దీని 6 అండి. నెక్స్ట్ మరి ఆర్ ఏమవుతుందండి, క్యూ ఎంత పెట్టాడు అంతే పెట్టాడు కాబట్టి ఇక్కడ కూడా 6 తీసుకోండి. ఇక్కడ చూడండి, 6 నెలల తర్వాత క్యూతో సమానమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడండి. ఓకేనండి, సంవత్సరం చివరిలో అన్నాడు, అంటే సంవత్సరం వీడు ఉన్నాడండి. వీడు 6 నెలల తర్వాత వచ్చాడు కూడా 6 నెలలు అవుతుందండి. ఇదేంటంటే పెట్టుబడి కాలం అయిపోయిందండి. పెట్టుబడి కాలం అయిపోయిందండి, ఇంకేం కావాలి మనకి, లాభాల నిష్పత్తి కావాలండి. ఇది పెట్టుబడి అండి, ఇది కాలం అండి, ఇది లాభం. లాభాల నిష్పత్తి చూడండి, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. ఏం క్యాన్సిల్ అవుతుందండి, 6తో చూడండి, 6 1s 6 2s 6 2s అండి. ఇక్కడ మరి 2తో పోతుందండి, 2 1s 2 1s 2 3s అండి. అంటే లాభాల నిష్పత్తి ఏమవుతుందండి, 5:6:3 అవుతుందండి. 5:6:3 అవుతుందండి. ఇప్పుడు చూడండి, మొత్తం మనకు లాభం చూసుకున్నట్లయితే మనకి ఎంతో కనుక్కోవాలి. ముందు ఇక్కడ సంవత్సరం చివరిలో 20% లాభం ఇచ్చాడండి, ఎంత 98,000 అండి. మరి మీకు తెలిసిందే 20% ఈజ్ ఈక్వల్ టు 98,000 అయినట్లయితే 20% ఈజ్ ఈక్వల్ టు 98,000 అయినట్లయితే మరి 100% ఎంత అవుతుంది, లాభం అంటే మొత్తం అందరిది లెక్కేయాలి కాబట్టి 100% ఎంత అవుతుందండి. ఇక్కడ 20 × 5 అయింది, ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇంటూ 5 అవుతుంది. ఇంటూ 5 అయితే ఏమవుతుంది చూడండి, 0 0 0 5 8s 40, మళ్ళీ 0 వస్తుంది, 4 5 9s 45 + 4 అంటే 49 అంటే 4,90,000 అవుతుందండి. 4,90,000 రూపీస్ అవుతుందండి. 100% అంటే మొత్తం లాభం చూసుకున్నట్లయితే 4,90,000 రూపీస్ అండి.
మరి లాభాలు ఈ విధంగా పంచుకున్నారు కాబట్టి 5, 6, 3 రేషియోలో పంచుకున్నారు కాబట్టి మొత్తం రేషియో ఎంత అవుతుందని చూడండి. 5 + 6 11, 11 + 3 అంటే 14 అవుతుందండి. మొత్తం లాభం మనకేమో 14 పార్ట్స్ అన్నాం కాబట్టి 14 పార్ట్స్ అండి, లేదా 14x అనుకోండి, లేదా 14 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 4,90,000 అండి. ఇప్పుడు ఈ 14 పంపించారనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే 4,90,000 బై 14 అవుద్ది. 14తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 14తో 14 3s అండి 42 అండి. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 42 అంటే 70 ఉంటుంది, 5 అండి, అంటే 35,000 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 35,000 అంటే లాభం చూసుకున్నట్లయితే ఒక భాగం అండి. ఇవి 5 భాగాలు, ఇవి 6 భాగాలు, ఇవి 3 భాగాలు. మనది 6 కావాలి కాబట్టి 6ది 3 భాగాలు ఏమవుతుందండి? 3 × 35,000 అవుతుందండి. 3 × 35,000 అది లాభం అండి. కానీ మనకి ఏం అడిగాడు చూడండి, 6 పెట్టుబడి పెట్టిన మొత్తం అడుగుతుండే, అంటే ఇవి కావాలండి, 6 కావాలన్నమాట మనకి. ఓకేనండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పి యొక్క పెట్టుబడి 5 అయితే మనకు లాభం కూడా ఏమొచ్చింది? 5 వచ్చిందండి. క్యూ యొక్క పెట్టుబడి 6 అయితే లాభం కూడా ఏమొచ్చింది? 6 వచ్చిందండి. కానీ ఆర్ యొక్క పెట్టుబడి 6 అయితే ఏమొచ్చిందంటే 3 వచ్చింది. ఎందుకంటే సంవత్సరం అంటే కాలం అనేది సగం అయిపోయిందండి. కాలం తగ్గింది కాబట్టి వాడికి ఏమొచ్చిందంటే సగం వచ్చిందండి. అతనే ఫుల్ గా మనకి అంటే 12 నెలలు కూడా పెట్టినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ కూడా అతనికి 6 భాగాలు వస్తుందండి. అవునా కాదండి? 6 భాగాలు వస్తుంది కాబట్టి మనకు పెట్టుబడి ఎవరిది కనుక్కోవాలంటే ఈ 6 భాగాల నుండి కనుక్కోవాలండి. ఓకేనండి. మరి ఇక్కడ 3 భాగాలు లాభం వచ్చింది కదా, లాభం కనుక్కోకూడదు. 6 భాగాలు పెట్టుబడి మొత్తం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి. కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ మొత్తం 6 భాగాలు చేయండి. అంటే ఎవరు 6 యొక్క పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు 35,000 ఇంటూ 6 అండి. 6తో చూసుకున్నట్లయితే 6 0 0 3 0 పెట్టుకుంటే 6 5 33, 6 3 18 ప్లస్ 3 21 అండి, అంటే 2,10,000 అవుతుంది. 2,10,000 అంటే సిలో ఉందండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 54. Question number 54 చూడండి. 3 partners share the profit in a business in the ratio 5:7:8. They had partnered for 14 months, 8 months and 7 months respectively. What was the ratio of their investments అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ ముగ్గురు భాగస్వాములు 5:7:8 నిష్పత్తిలో వ్యాపారంలో లాభాలను పంచుకున్నారండి. వారు 14 నెలలు, 8 నెలలు, 7 నెలలు భాగస్వాములు అయ్యారండి. అయితే వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత అడుగుతున్నాను. మీకు అర్థమైన కోసం క్లారిటీని ఇస్తాను చూడండి. మనం ఏం చేసామండి, పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే మనకు లాభం వచ్చిందండి. పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే ఏమొచ్చిందండి? లాభం వచ్చిందండి. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి? లాభం ఇచ్చాడు, కాలం ఇచ్చాడండి. అంటే లాభం తెలుసు, కాలం తెలియదు, పెట్టుబడి తెలియదు మీకు. కాబట్టి పెట్టుబడి కావాలనుకుంటే ఏం చేయాలంటే కాలం పంపించాలంటే లాభం బై కాలం అండి. లాభం బై కాలం. ఇక్కడ లాభాల నిష్పత్తి చూడండి ఏముందండి? లాభాల నిష్పత్తి 5:7:8 అండి. మరి కాలాల నిష్పత్తి ఎలా ఉందండి? 14:8:7 అండి. ఏ టేబుల్తో క్యాన్సిల్ అవ్వకుండా అలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? పెట్టుబడి నిష్పత్తి కావాలంటే పెట్టుబడి ఏంటంటే లాభం బై కాలం కాబట్టి ఏమవుతుంది? 5/14 అవుతుంది. అలాగే మరి ఎవరు బి, ఇక్కడ ఎవరు ముగ్గురు భాగస్వాములు అనగా బి అనుకుందామండి. 7/8 అవుతుంది. ఇంకోటి ఎవరండి? 8/7 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎప్పుడు కూడా ఇలా ఫ్రాక్షన్ లో మనకి ఆప్షన్ ఉండకూడదు కాబట్టి ఫ్రాక్షన్ లేకుండా చేయడం కోసం ఏం చేయండి, ఏదైనా ఒక నెంబర్ తో మనం మల్టిప్లై చేయాలండి. ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలండి? ఇక్కడ 14, 8, 7 ఈ మూడింటితో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో ఆ నెంబర్ తో మనం మల్టిప్లై చేయాలండి. ఆ నెంబర్ మరి ఏంటండి? 8 కి 7 కి మనకి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 56 కాబట్టి 56 కూడా 14 టేబుల్ తో పోతుంది కాబట్టి 56 అన్నిటి కూడా మల్టిప్లై చేసేయండి. ఓకేనండి. ఈ మూడింటికి ఎల్సిఎం అండి. మీకు అర్థమవడం కోసం పక్కన కూడా రాస్తున్నాను. ఈ రెండింటికి ఎల్సిఎం అనమాట. ఎల్సిఎం మీరు కట్టినట్లయితే 56 వస్తుందండి. ఇప్పుడు కూడా ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ రాసుకోవాలండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్ 7 ఉందండి. దాని తర్వాత సీరియల్ నెంబర్ 8 అండి. 2 వరుస సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా ఆ రెండింటి యొక్క లబ్ధం అవుతుందని మనం చెప్పడం జరిగింది ఎల్సిఎం ఎస్ఎఫ్ లో. అన్ని గుర్తుంచుకోవాలండి, తప్పదు మరి ఇంకా. కాబట్టి ఈ రెండింటి యొక్క లబ్ధమే మనకి ఎల్సిఎం అవుతుందండి. అప్పుడు 14 టేబుల్ పోతుందో చూసుకోవాలండి. 14 టేబుల్ తో పోతుంది కాబట్టి మనకి ఇది ఎల్సిఎం అవుతుంది. కాబట్టి అన్నింటికి కూడా ఎల్సిఎం 56 కాబట్టి 56 తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 14 తో 14 4 జే క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 5 అంటే 20 వస్తుంది ఇక్కడ. 8 తో చూస్తే 8 7 జే కాబట్టి 7 7 జే 49 వస్తుందండి. 7 తో 7 8 జే కాబట్టి 8 8 జే 64 వస్తుందండి. అంటే 20:49:64 అండి. 20:49 ఇక్కడ 20 అనుకుంటానండి మాక్సిమం ఇది. 2 వచ్చింది ప్రింటింగ్ కాబట్టి బి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మరీ అంత చిన్నది ఇవ్వడు కదా.
ఇక్కడ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 20:49:64 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. చాలా చాలా సింపుల్ అండి. మీకు ఈ ఒక్క పాయింట్ గుర్తుంటే చాలండి. అందుకే మనము పార్ట్నర్షిప్ అనే టాపిక్ స్టార్టింగ్ లో మనం ఈ ఒక్క ఫార్ములా చెప్పడం జరిగిందండి. పెట్టుబడి ఇంటూ కాలం నిష్పత్తిలో మాత్రమే లాభాలను పంచుకుంటారు. పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు లాభము అని. మరి పెట్టుబడి కావాలంటే కాలం పంపించాను, లాభము బై కాలం నిష్పత్తి విషయంలో ఇలా వస్తుందండి. చాలా చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఈ స్టెప్ చేసి వచ్చి మనము మీకు అర్థం కావడం కోసం ఈ రెండు రాశాను నేను. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఏబిసి ఇన్వెస్టెడ్ దేర్ క్యాపిటల్స్ ఇన్ ది రేషియో 3:4:6. However, their shares of profit are equal. The distribution of their investment must be in the ratio అని అన్నాడండి. చూడండి, ఇక్కడ ఏబిసిలు చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ సింపుల్ గా పెట్టి వచ్చానమాట. ఇంకా ఏబిసిలు వారి పెట్టుబడులు 3:4:6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. అయితే వారి లాభాల వాటాలు సమానంగా ఉంటాయండి. లాభాల వాటాలు సమానంగా ఉంటాయి. అయితే పెట్టుబడుల వ్యవధి ఏ నిష్పత్తిలో ఉండాలి అని అడుగుతుంది. పెట్టుబడి యొక్క వ్యవధి ఏ నిష్పత్తిలో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకున్నాము, పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు లాభం అండి. ఇక్కడ మనకి పెట్టుబడి ఉందండి మరియు లాభం ఉందండి, కాలం లేదండి. కాలం కావాలంటే కాలం ఈజ్ ఈక్వల్ టు ఈ పెట్టుబడి పంపించేస్తే ఏమవుతుందండి, లాభము బై పెట్టుబడి అవుతుందండి. లాభము బై పెట్టుబడి. ఇక్కడ పెట్టుబడి నిష్పత్తి ఏమి ఇచ్చాడండి చూడండి, 3:4:6 ఇచ్చాడండి. మరి కాలాలు కదా, లాభాల నిష్పత్తి ఏమి ఇచ్చాడండి, లాభాల నిష్పత్తి అన్ని సమానం అన్నాడు కాబట్టి 1:1:1 గా తీసుకోండి. అన్ని సమానం అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలండి, వ్యవధి అంటే కాలం నిష్పత్తి కావాలండి. కాలం నిష్పత్తి కావాలంటే లాభము బై పెట్టుబడి కాబట్టి లాభం ఎంత అండి, 1/3 అండి. లాభం ఎంత, 1/4 అండి. దూరం వేసుకోండి, మనకి ఇక్కడ చేయడానికి బాగుంటుంది కదా. 1/4 అండి. ఇది 1/6 అండి. ఇప్పుడు అన్నిటి కూడా ఎల్సిఎం చేసండి. ఎల్సిఎం చేస్తే 3, 4, 6కి ఎల్సిఎం 12 కాబట్టి 12తో మల్టిప్లై చేసింది అన్నిటి కూడా. దీనికి 12తో మల్టిప్లై చేయండి, దీనికి 12తో మల్టిప్లై చేయండి, దీనికి కూడా 12తో మల్టిప్లై చేయండి. 3తో 3 4 కాబట్టి 4, 4తో 4 3 12, 6తో 6 12 అండి. 4:3:2 అండి. 4:3:2 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి, 56 అండి. A and B invest in a business in the ratio 3:2. If 5% of the total profit goes to charity and A share is 855 rupees, the total profit is another. The total profit is. ఇక్కడ చూడండి, ఏ మరియు బిలు 3:2 నిష్పత్తిలో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడితే మొత్తం లాభంలో 5% అనేది ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారంటే, అది ఏ యొక్క వాటా చూసుకున్నట్లయితే 855 రూపాయలైనా 55 రూపాయలు పొందిన మొత్తం లాభం ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ ఏ యొక్క పెట్టుబడుల నిష్పత్తి చూసుకున్నట్లయితే A:B ఈజ్ ఈక్వల్ టు 3:2 అండి. 3:2 పెట్టుబడి నిష్పత్తి అండి. ఇక్కడ కాలం మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి పెట్టుబడి ఏదైతే ఉందో లాభం కూడా అదే ఉంటుందండి, 3:2 ఉంటుంది. అంటే ఏ యొక్క లాభం ఎంత అంటే 3 భాగాలు కాబట్టి 3 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 855 అయితే మొత్తం ఎంత అవుతుంది, 3 + 2 అంటే 5 అవుతుంది. 5 భాగాలు ఎంత, 3 భాగాలు 855 అయితే 5 భాగాలు ఎంత అండి. 3 భాగాలు చూడండి, 3తో 3 రెళ్ళు 6 అండి, 25 ఉంటుంది. 3 8 24 అండి, 3 5 అండి, అంటే 285. ఇక్కడ కూడా ఇంటూ 245 చేసండి. 5 25 అండి, 5 8 40, 42, 5 రెళ్ళు 10 + 4 14 అండి, అంటే 1425 రూపాయలు అవుతుందండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 1425 రూపాయలు అండి. కానీ ఇక్కడ మ్యాటర్ ఉంది చూడండి, ఇక్కడ 5% స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళిపోయిందండి. ఎంత ఉంటుందండి, 95% ఉంటుందండి. అంటే 95% ఈజ్ ఈక్వల్ టు 1425 అండి. 95% ఈజ్ ఈక్వల్ టు 1425 అండి. మనకి ఏం కావాలి, 100% కావాలి, మొత్తం లాభం కావాలి. ఇప్పుడు చూడండి, 95తో 95 ఎంత పోతుందో చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి, ఎంత అవుతుందండి, అప్రాక్సిమేట్ గా 95 1లో 95 అండి. ఇంకా చివరి 5 ఉంది కాబట్టి 95 15లో పోతుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం. 95 ఇంటూ 15 అండి. 15 5ల 15 5 75, 7 15 9 135 అండి. 135 7 అంటే 142 అవుతుందండి. సరిపోయిందండి. కాబట్టి 95 15 అనమాట, ఇంటూ 15 ఇక్కడ చేయండి. అప్పుడు ఏమవుతుందండి, 100 ఇంటూ 15 ఏమవుతుందండి, 1500 అవుతుందండి. అంటే మొత్తం లాభం చూసుకున్నట్లు ఎంత అవుతుందండి, 1500 రూపాయలు అవుతుంది. మొత్తం లాభం ఎంత అండి, 1500 రూపీస్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ముందు పెట్టుబడి నిష్పత్తిలో లాభాలను పంచాలండి. పంచిన తర్వాత వచ్చిన మొత్తం అనేది చూడండి, ఇక్కడ
ఏ యొక్క పెట్టుబడి ఏ యొక్క వాటా అన్నాడు. ఏ యొక్క వాటా ఇక్కడ 3 భాగాలు ఇక్కడ 3 భాగాలు ఇచ్చి కూడా చేసామన్నమాట. నెక్స్ట్ మొత్తం అన్నాడు కాబట్టి 3+2 5 భాగాలు కొనుక్కోవాలి మొత్తం. ఇదేమవుతుందంటే టోటల్ పెట్టుబడిలో 90% మాత్రం అవుతుంది. ఎందుకంటే 5% విరాళంగా వెళ్ళిపోయింది. అంటే ఇంకా 5% కూడా మొత్తం లాభంలో ఉంటుందో ఉండదండి. కాబట్టి ఆ 5% కలిపిస్తే 100% అవుతుందండి. 100% మనం కొనుక్కోవాలి. అయితే మనకి టోటల్ లాభం అవుతుంది. చూసుకోండి ఎక్కడ చేసి ఆగిపోతుందండి. అక్కడ ఆన్సర్ కూడా ఉందండి. ఉందనేసి పెట్టేసారనుకున్న తప్పైపోతుంది. ఓకేనండి. కాబట్టి కేర్‌ఫుల్‌గా క్వెషన్ చదవండి. క్వెషన్‌లో ఈ 5% ఇక్కడ ఇచ్చాడు. దాని గురించి మీరు ఆలోచించండి. ఓకేనండి. ఇక్కడ మేము చూడండి 3x285 వేస్తానండి. మీకు అలా వేయడం రాకపోతే ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. చేస్తే మీకు వచ్చేది. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నెంబర్ 57 అండి. స్వాతి అండ్ రజని entered into a partnership with their capitals in the ratio 5:6. At the end of 7 months, Swati withdraws her capital if they receives the profit in the ratio 5:9. Find how long was Rajni's capital used అని ఇచ్చారండి. చూడ స్వాతి మరియు రజనీలు 5:6 నిష్పత్తిలో తమ పెట్టుబడులతో భాగస్వామ్యం చేసుకున్నారు. 7 నెలల చివరిలో స్వాతి తన పెట్టుబడిని ఉపసంహరించుకుంటే 7 నెలల చివరిలో అంటే 7 నెలల తర్వాత అర్థము 7 నెలల తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ 7 మంత్స్ 7 నెలల చివరిలో మనకి ఏం చేశారండి వాళ్ళ యొక్క పెట్టుబడిని ఉపసంహరించుకోండి వెనక్కి తీసుకున్నాడు అంటే అక్కడతో అతను పార్ట్నర్షిప్ అయిపోయింది అనమాట. అయితే వారు 5:9 నిష్పత్తిలో లాభాలను స్వీకరిస్తే రజనీ యొక్క మూలధనం ఎంత కాలం ఉంచిందని అడుగుతున్నాడు. రజనీ యొక్క మూలధనం ఎంత కాలం ఉంచిందని అడుగుతున్నాడు అండి. ఇప్పుడు చూడండి ఇది స్వాతి అండి, ఇది రజనీ అండి. స్వాతి పెట్టుబడి చూసుకున్నట్లయితే 5 అండి, రజనీ పెట్టుబడి చూసుకుంటే 6 అండి. ఇక్కడ ఎక్సెల్ అనుకోవాలి, మనం అనుకోవాల్సిన అవసరం లేదు. 7 నెలలు స్వాతి ఉంచిందండి, తన తర్వాత ఉపయోగించుకోండి కాబట్టి స్వాతి 7 నెలలు అండి, ఇది 7. ఇప్పుడు రజనీది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ నెలలు అనుకుందామండి. వాడు యొక్క లాభాలు ఏమవుతుందండి 5:9 అండి. లాభాల నిష్పత్తి అంటే 5:9 అండి. ఇది పెట్టుబడి అండి, ఇది కాలం అండి. మరి లాభం కావాలంటే పెట్టుబడి ఇంటూ కాలం చేయాలి కాబట్టి 5 ఏళ్ళు ఎంత అంటే 35 అవుతుందండి. 35:6 అండి. ఈజ్ ఈక్వల్ టు 5:9 అనమాట. ఇక్కడ మీరు అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధం చేసుకోవచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ చేసుకోవచ్చు. లేదా 5:35 అయినట్లయితే 9 ఈక్వల్ టు రావాలి ఇక్కడ. అంటే ఏమవుతుందండి 63 వస్తుందండి ఇంటూ 6 అనమాట. ఆ విధంగా వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఈ రెండు మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 6 ఇంటూ ఎక్కడ హ్యారో మార్క్ 6 ఇంటూ 5 అంటే ఏమవుతుందంటే 30 అవుతుందండి. 30x ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 9 అండి. 35 ఇంటూ 9. ఇక్కడ చూడండి 5 తో 5 6 అండి, 5 తో 5 7 అండి. నెక్స్ట్ ఇంకా 3 తో 3 2s అండి, 3 తో 3 3s అండి. అప్పుడు ఏమవుతుందండి 2x ఈజ్ ఈక్వల్ టు 7 3 21 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 21/2 అండి. అంటే 10.5 మంత్స్ అవుతుందండి. ఎన్ని మంత్స్ అవుతుందండి 10.5 మంత్స్. ఇక్కడ 10.5 మంత్స్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి నన్ ఆఫ్ దీస్ అండి. 10.5 మంత్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చేసామండి పెట్టుబడి అండి 5:6. కాలం చూసుకున్నట్లయితే 7 నెలల తర్వాత వెళ్ళిపోతే కూడా 7 నెలలు కంటిన్యూ చేసినట్టు అర్థం. ఇక్కడ ఆర్ పెట్టుబడి రజనీ పెట్టుబడి తెలియదు కాబట్టి మనకు అంటే పెట్టుబడి పెట్టే కాలం తెలియదు కాబట్టి మనం ఎక్స్ అని అనుకున్నామండి. పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే లాభం వస్తుంది కాబట్టి లాభాల నిష్పత్తి కావాలంటే పెట్టుబడి ఇంటూ కాలం చేసామంటే దీనికి మనకు ఆల్రెడీ లాభాల నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి దానికి సమానం చేసామండి. చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 58 అండి. క్వశ్చన్ నెంబర్ 58 ఏమి ఇచ్చండి ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. ఎక్స్ కంట్రిబ్యూటెడ్ 1/3 ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ 9 months and y receives 2/5 of profits. For how long was five's money used in the business? X and Y వ్యాపారంలో భాగస్వాములు అండి. X 9 నెలలకు 1/3 మూలధనాన్ని అందించింది మరియు Y 2/5 వంతు లాభాలను పొందిందండి. వ్యాపారంలో Y యొక్క డబ్బు ఎంత కాలం ఉపయోగించబడింది అని అడుగుతున్నాడండి. ఓకే అండి, ఎక్స్ మరియు వై వ్యాపారంలో భాగస్వాములు అండి. ఎక్స్ మరియు వై అంతండి వ్యాపారంలో భాగస్వాములు. ఎక్స్ 9 నెలలకు 1/3 వంతు మూలధనాన్ని అందించిందండి మరియు వై 2/5 వంతు లాభాలను పొందిందండి. అప్పుడు వ్యాపారంలో వై యొక్క డబ్బు ఎంత కాలం ఉపయోగించబడింది అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ 9 నెలలకు అన్నాడండి. ఎక్స్ వై ఇక్కడ 2 తీసుకోండి. పెట్టుబడి 9 నెలలకు 1/3 వంతు మూలధనం అండి. 1/3 డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేదా ఒక భాగం అనమాట. మిగిలిన 2 భాగాలు ఎవరు పెట్టారంటే వై పెట్టినట్టు అర్థం. ఈ ఒక భాగాన్ని 9 నెలలు పెట్టాడండి.
ఇప్పుడు ఎవరు వై అనేవాడు ఎన్ని నెలలు పెట్టాడో తెలియదు కాబట్టి ఒక ఏ నెలలు పెట్టాడు అనుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్లు వైలు ఉన్నాయి కాబట్టి స్మాల్ ఏ అని తీసుకోండి అనమాట. లేదా టీ అని తీసుకోండి, ఎందుకంటే మనకి టైం టీ కాబట్టి ఎలానే మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. స్మాల్ టీ తీసుకోండి, స్మాల్ టీ ఇయర్స్, టీ మంత్స్ అనమాట. ఈ 9 మంత్స్ అయితే టీ మంత్స్. కానీ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారంటే లాభాలను 2/5 పంచుకున్నారండి. 2/5 అంటే అర్థం ఏంటంటే 2:3 అనమాట. సారీ వై కదా, వై 2 కాబట్టి 3:2 అవుతుందండి. చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు 2/5 అయినట్లయితే మరి x/y ఏమవుతుందండి, x/y ఈజ్ ఈక్వల్ టు 3:2 అవుతుందండి. చూడండి, వై కావాలనుకోండి 3, సరే వై అంత 2 కాబట్టి 2 బై మొత్తం ఎంత అండి 3 + 2 5 అనమాట. అలా ఇది 3:2 అండి. ఈక్వల్ చేసేయండి. 1 × 9 అంటే 9 అండి. 9:2 × t అంటే 2t అండి. 2t ఈజ్ ఈక్వల్ టు 3:2 అనమాట. 3:2. ఇవి రెండు ఈక్వల్ చేశారనుకోండి, అంచెముల లబ్దము మధ్యముల లబ్దము. 2t × 3 అంటే ఏమవుతుందండి 60 అవుతుందండి. 60 ఈజ్ ఈక్వల్ 9 2s ఎంత అంటే 18 అండి. 6 1s 6 3s అండి. అంటే t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 వస్తుందండి. అంటే 3 months. t ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 3 months అండి. 3 months ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 3 months ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. A and B started a business with initial investments in the respective ratio of 18:7. After 4 months from the start of the business, A invested Rs 2,000 more than B invested Rs 7,000 more. At the end of 1 year, if the profit was distributed among them in the ratio of 2:1 respectively, what was the total initial amount with which A and B started the business? ఏ మరియు బిలు 18:7 నిష్పత్తిలో ప్రారంభంలో అంటే ప్రారంభ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారండి. 18:7 నిష్పత్తిలో. ఓకేనండి. వ్యాపారం ప్రారంభమైన 4 నెలల తర్వాత ఏ రూ. 2,000, బి రూ. 7,000 అధికంగా పెట్టుబడి పెట్టారండి. ఒక సంవత్సరం చివరిలో లాభాలు వరుసగా 2:1 నిష్పత్తిలో పంపిణీ చేయబడితే ఏ మరియు బి వ్యాపారాన్ని ప్రారంభించిన మొత్తం ప్రారంభ పెట్టుబడి ఎంత అడుగుతుంది. మొత్తం ప్రారంభ పెట్టుబడి చూడండి, ఇక్కడ ఇది ప్రారంభ పెట్టుబడి అండి. అంటే 18,7 అనమాట. 18 + 7 ఎంత అవుతుందండి 25 అవుతుందండి. అంటే 25 టేబుల్తో ఏదైతే పోతుందో అదే మనకు ఆన్సర్ అవ్వాలి. అన్ని 25 పోతుందండి, కాబట్టి మనకు ఉపయోగం లేదండి. ఓకేనండి. ఇక్కడ 25 టేబుల్తో పోయిన ఒకటి ఉందనుకోండి, ఆన్సర్ సింపుల్ గా పెట్టవచ్చు. ఇక్కడ లేదు కాబట్టి మన ఆన్సర్ సింపుల్ గా పెట్టలేకపోయాం. ఇప్పుడు మనం చూడండి, ఏబి తీసుకోండి. ఏ ప్రారంభ పెట్టుబడి 18 అండి, బి ప్రారంభ పెట్టుబడి 7 అండి. వ్యాపారం ప్రారంభమైన 4 నెలల తర్వాత పెంచారు కాబట్టి 4 నెలల వరకు ఇదే పెట్టుబడి ఉంది కాబట్టి ×4 అండి. ఓకేనండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2,000 పెంచుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్స్ అనే సింబల్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే దీని పెట్టుబడి వేరు, దాని పెట్టుబడి వేరు కాబట్టి ఎక్స్ యూజ్ చేసుకోండి. ముందు చెరిపేసి ఎక్స్ యూజ్ చేద్దాం. చూడండి, అంటే 18x 7x గా తీసుకోండి. 18x 7x అనమాట. ఇంటూ ఇది 4 నెలలు కాబట్టి ×4 అండి. ఇప్పుడు ఏ 2,000 పెంచాడు, బి 7,000 పెంచాడు కాబట్టి ఇదేమవుతుందండి, లేకపోతే ఒక పని చేద్దామండి. ఇక్కడ 18x + 2,000 చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది, అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సంవత్సరం చివరి అన్నాడు కాబట్టి ఇది 12 నెలలు తీసుకోండి. ఇది కూడా 12 నెలలు తీసుకోండి. చూడండి, ఇక్కడ ఇది ఒక సపరేట్ లాజిక్ అనమాట. మనం నార్మల్ ఇంతకు ముందు చేసిన ప్రాసెస్ ప్రకారం మనం చేసుకున్నట్లయితే టైం వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు అంటే చూడండి, ఈ 18x పెట్టుబడి అంతా కూడా ఇప్పుడు సుమారుగా అంటే అప్రాక్సిమేట్ గా చూసుకుంటే 18,000 పెట్టుబడి పెట్టాడు అనుకోండి. ఆ 18,000 కూడా సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఈ 2,000 చూడండి, ఈ 2,000 ఎన్ని నెలలు ఉంటుందండి, 4 నెలల తర్వాత పెట్టాడు కాబట్టి ఇంకా 8 నెలలు ఉంటుందండి. ×8 అనమాట. ఈ 7,000 8 నెలలు ఉంటుందండి. ×8 నెలలు అండి. ఓకేనండి. ఇప్పుడు సంవత్సరం చివరి వాళ్ళ లాభాల నిష్పత్తి ఎంత అంటే 2:1 అండి. అంటే దీనికి డబల్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు లాభాల నిష్పత్తి కనుక్కోండి. లాభాల నిష్పత్తి కనుక్కుంటే ఏదైనా క్యాన్సిల్ అయితే చేయండి. అన్ని దానిలోకి పోతేనే క్యాన్సిల్ చేయండి. అన్నిట్లో చూడండి, 4తో 4 2s అండి, 4తో 4 2s అండి, 4తో 4 3s 4 3s అండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది, అన్ని టేబుల్తో పోవాలండి. ఎక్కడ పోవట్లేదు అలా ఉంచండి. 18 3s 54 కాబట్టి 54x అవుతుందండి. ప్లస్ 2000 × 2 అంటే 4000 అండి. ఈస్టు ఇక్కడ 7 3s 21 కాబట్టి 21x ప్లస్ 7 2s 14 కాబట్టి 14,000 అండి. ఓకేనండి. ఇది దేనికి సమానం అండి, 2:1 సమానం అండి. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే అంతిమ లబ్ధము
మధ్యమ లబ్ధము చేయండి. చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంతిమ లబ్ధము, మధ్యమ లబ్ధము చేస్తే చూడండి ఏమొస్తుందండి. 54x ప్లస్ 4000 ఈస్ టు 21x ప్లస్ 14,000 ఇజ్ ఈక్వల్ టు 2:1 అండి. చూడండి ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలండి. చేసండి 1 ఇంటూ చేసాం అనుకోండి ఏమవుతుందండి, ఇక్కడ 54x ప్లస్ ఇలా 4000 ఉండిపోతుందండి. ఇజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 2 అంటే 42 వస్తుందండి. 42x ప్లస్ 14,000 ఇంటూ 2 అంటే 28,000 అవుతుందండి. ఈ 4,000 పంపించండి, 42 తీసుకొచ్చండి. 54x మైనస్ 42x ఇజ్ ఈక్వల్ టు ఈ 28,000 నుంచి 4,000 మైనస్ చేసేయండి. మీకు అర్థం అవడం కోసం విడదీస్తున్నాను, అంత అవసరం లేదు. 54 మైనస్ 42 చేస్తే ఏమొస్తుందండి, 12 వస్తుందండి. 12x ఇజ్ ఈక్వల్ టు 24,000 అవుతుందండి. మరి x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 12తో 12 వన్స్ 12 2s కాబట్టి ఏమవుతుందండి 2,000 అవుతుందండి. x ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2,000 అండి. అయితే మనకి ఏం కావాలి, ఇనీషియల్ పెట్టుబడి కావాలండి. ఇనీషియల్ పెట్టుబడి అంటే 18x ప్లస్ ఇది ఒక 7x అండి, అంటే 25x అండి. మరి 25x అంటే 25 ఇంటూ 2000 అనమాట. 25 ఇంటూ 25 ఎంత అంటే 50 కాబట్టి 50,000 అవుతుందండి. అంటే మొత్తం ఇనీషియల్ అంటే మొట్టమొదటిగా పెట్టిన పెట్టుబడి ఎంత అవుతుందండి, 50,000 అవుతుందండి. మొట్టమొదటిగా పెట్టిన పెట్టుబడి 50,000 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మొదటి ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. మనం ఏం చేసామో క్లారిటీ ఇక్కడ మనకి అయిపోతుంది. మనకి కొద్దిగా ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఇలాగా మనం అంతిమ లబ్ధం మధ్యలో అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ చేసేటప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే బయట మనకు స్లైడ్ తీసుకొని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. Anil, Kamal and Vani invested Rs 8,000 rupees, 4,000 rupees, 8,000 rupees respectively in a business. Anil left after 6 months. If after 8 months there was a gain of Rs 4,005 rupees, then what will be the share of Kamal's? Anil, Kamal, Vini ఒక వ్యాపారంలో వరుసగా 8,000, 4,000, 8,000 పెట్టుబడి పెట్టారండి. 6 నెలల తర్వాత వెళ్ళిపోయారండి. 8 నెలల తర్వాత ఎంతంటే 4,005 రూపాయలు లాభం పొందిన అప్పుడు కమల్ వాటా కావాలండి. ఇప్పుడు చూడండి, అనిల్ అండి, వీడు కమలు, వీడు విని. ఇక్కడ మనకి ముగ్గురు రాసుకున్నమాట. వీళ్ళకి పెట్టుబడులు చూసుకున్నట్లయితే 8,000 అండి, ఇది 4,000, ఇది 8,000 అండి. ఇప్పుడు కాలాలు చూడండి, కాలాలు ఏమి ఇచ్చాడండి, అనిల్ 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడండి, అంటే 6 నెలలు ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ యొక్క కాలం ఇవ్వలేదండి, అంటే కమల్ది ఇవ్వలేదు, ఇనిది ఇవ్వలేదండి. కానీ మనకు లాభం చూడండి, 8 నెలల తర్వాత లాభం ఇచ్చాడు కాబట్టి 8 నెలల బిజినెస్ కంటిన్యూ అయిందని అర్థం అనమాట. అంటే 8 నెలలు వీరు ఉన్నారని అర్థం. ఇప్పుడు లాభం చూద్దామండి. పెట్టుబడి తెలుసు, కాలం తెలుసు అండి. లాభాల నిష్పత్తి ఇప్పుడు చూడండి. ఇప్పుడు పెట్టుబడి ఇంటూ కాలం కాబట్టి 2 ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. 8 క్యాన్సిల్ అయిపోయింది, 8 8 8 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా 2తో చూసుకున్నట్లయితే 2 3s అండి, 2తో 2 2s అండి, మళ్ళీ 2తో 2 4s అండి. అంటే మనకి ఏమొస్తుందండి, 3:2:4 వస్తుందండి. 3:2:4 నిష్పత్తిలో పంచుకోవాలండి. ఇప్పుడు ఏమన్నాడంటే అప్పుడు కమల్ వాటా కావాలండి. కమల్ వాటా, కమల్ చూసుకున్నట్లయితే ఎంత అండి, 2 కాబట్టి ఈ 2 భాగాలు కనుక్కోండి. కమల్ వాటా మొత్తం లాభం ఎంతండి, 4,005 రూపాయలండి. అందులో 2 భాగాలు కావాలండి. 3 + 2 + 4 అంటే మొత్తం ఎన్ని భాగాలు వేయాలండి, 9 భాగాలు వేయాలండి. 9తో చూసుకున్నట్లయితే 9 4 36 అండి. మళ్ళీ ఇంకా 40 ఉంటుంది, మళ్ళీ 9 4 36 అండి. 45 ఉంటుందండి, 9 5 45, 445 ఇంటూ 2 అనమాట. 2తో 2 5 10, 1 2 4 8 + 1 9, అంటే చివరి 90 వచ్చింది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. చూసాను, మొత్తం చేశాను ఇంకెందుకు. 4 8 అండి, 890 అనమాట. 890 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అంటే కమల్ వాటా చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 890 రూపాయలు అవుతుందండి. చాలా సింపుల్ క్వశ్చన్ అంటే ఆల్రెడీ మనం ఇటువంటి మోడల్స్ లో ఇదే బుక్ లో మనం చేయడం జరిగిందండి. కొన్ని రిపీటెడ్ గా ఇచ్చాడు, కానీ ఆర్ఎస్ఆర్ వాళ్ళ యూనిట్స్ లో క్వశ్చన్స్ అనేవి పార్ట్నర్షిప్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా మంచి క్వశ్చన్స్ ఇచ్చాడండి. మోడల్స్ అన్ని కూడా కవర్ చేసినట్టుగా ఇచ్చాడు. కాబట్టి ఈ బుక్ మాత్రం ముందు ప్రిపేర్ అవ్వండి, తర్వాత ఇంక వేరే బుక్ అయినా సరే చూడండి. ఒకసారి ఇది ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ కూడా ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు ఏ పుస్తకం తీసుకోండి, మనకి పార్ట్నర్షిప్ సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే చాలా సింపుల్ గా చేయగలరండి. ఓకేనండి,
అయితే ఇప్పటివరకు మనం 60 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.